మా వందనం. భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే. జై 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 జగనంటూ సై 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 నీ సాగే లేనంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ నీవే సారథి నీవే వారధి నీవే పిడికిలి పార్టీకే నీవే చమురివి నీవే వెలుగువి నీవే అండవి జెండాకే ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే ఏం అదరక ఏం బెదరక ముందుకు దూకావే. జై 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 జగనంటూ సై 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 నీ సాగే లేనంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ ప్రతి ఇంటి గడపని తొక్కినదే ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే మన గుర్తుని చెవితగా చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మరిగిన నెత్తురు నీ దశలే రగిలితే నిప్పుల ఉప్పెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంట పిడుగులు పడినను పట్టదులే అడుగుకి అలసట పుట్టదులే నీ గురి ఎప్పుడు తప్పదులే పదమంట పదమంట. జై 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 జగనంటూ సై 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 నీ సాగే లేనంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం కార్యకర్తలే కదం తొక్కేందుకే సిద్ధం. ఓ వైసీపీ కార్యకర్తలారా, మీ సేవలనే మే మరువం. మీ అందరికీ మా వందనం. రాణి భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే. జై 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 జగనంటూ సై 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 నీ సాగే లేనంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ నీవే సారథి నీవే వారధి నీవే పిడికిలి పార్టీకే
గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మరిచిన నెత్తురు నీదసలే రగిలితే నిప్పుల ఉప్పెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంట పిడుగులు పడినను పట్టదులే అడుగుకి అలసట పుట్టదులే ఈ గురి ఎప్పుడు తప్పదులే పదమంట పదమంట జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేరంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం ఈరోజు అభినవ పూలేలా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆహర్నిశలు కూడా కృషి చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలు ఆదరాభిమానాలతో పెద్దలు గురుతుల్యులు వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్య అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమంలో వేలాదిగా తరలి వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి నాకు ఆశీస్సులు అందించిన విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుచేతంటే ఈరోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా జన్మనిస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం నాకు అడుగడుగునా కూడా సహాయ సహకారాలు అందించి నాకు రాజకీయంగా పునర్జన్మ ఇచ్చే విధంగా సహాయ సహకారాలు అందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను శిరస్సు వంచి ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తప్పకుండా ఏదైతే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు అవకాశం కల్పించారో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మా నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిమానులు అందరి సహాయ సహకారాలతో రేపు జరగబోతున్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి మేమందరూ కూడా ఘన స్వాగతం పలకబోతున్నాం. ఎందుచేతండి ఈరోజు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరన ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు 1995 నుంచి 2004 వరకు కూడా హైదరాబాద్ అని ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీలు ఉన్నారో, ఎవరైతే చంద్రబాబు నాయుడు బినామీలుగా చలామణి అవుతూ ఫిలిం ఇండస్ట్రీలో పెద్దలు ఉన్నారో వాళ్ళు 1994, 90ల ప్రాంతాల్లో కొనుక్కున్న వేలాది ఎకరాల భూముల విలువ పెంపే లక్ష్యంగా 95లో ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి 2004 వరకు కూడా ఈ హైదరాబాద్ పేరుతో హైదరాబాద్ పేరుతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం, ద్రోహం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఈరోజు తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి ఆయన బాటలు వేస్తే దురదృష్టవశాత్తు ఆయన అకాల మరణం చెందిన తర్వాత మళ్ళీ 2004 నుంచి 2014 నుంచి 2019 వరకు కూడా మళ్ళీ అప్పుడు హైదరాబాద్ అన్నాడు, ఇప్పుడు అమరావతి అని ఈ ప్రాంతానికి ద్రోహం చేశాడు. కాబట్టి అందరినీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, విశాఖపట్నంలో నగరున్న ప్రతి ఒక్కరూ కూడా రేపు జరగబోతున్న ఎన్నికలకి మన భవిష్యత్తుకి మనమే బాటలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుచేతంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు మనం చూసాం, పరిపాలనా దానికి ప్రతిపాదించిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, మూలపాడు పోర్టు కానీ, ఇన్ఫోసిస్, అదాని డేటా సెంటర్ కావచ్చు, ఇన్ఆర్బిట్ మాల్ కావచ్చు, రహేజా ఐటీ టవర్ కావచ్చు, రహేజా కన్వెన్షన్ సెంటర్ కావచ్చు, ఈరోజు వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడి, ఈరోజు జిందాల్ ఎంఎస్ఎంఈ పార్కు కావచ్చు, ఈరోజు వేలాది కోట్ల రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంకల్ప బలంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి అందరినీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను,
ఈరోజు మీ ఒక్కసారి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ప్రజలు కష్టాల్లో ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం అనుకునే చంద్రబాబు నాయుడికి తొత్తులుగా ఈరోజు ఒక జాతీయ పార్టీ, ఒక లోకల్ పార్టీ, ఈ కూటమి ఏ విధంగా 2014 నుంచి 2019 వరకు కూడా ఏ విధంగా మనకు ద్రోహం చేసిందో ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయండి.